డిప్రెషన్ ఈ మాట ఇప్పుడు చిన్న పిల్లలు కూడా అంటున్నారు. అసలు ఈ మాట అంటేనే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. అది డిప్రెషన్లో ఉన్న ఎఫెక్ట్. అసలు డిప్రెషన్ అంటే ఏంటి గురు? డిప్రెషన్ ఈజ్ అ సైకలాజికల్ కండిషన్. అది కంటిన్యూస్గా బాధలో ఉండిపోవడం కానీ, కంటిన్యూస్గా హెల్ప్లెస్నెస్లో ఉండిపోవడం కానీ, లేదు అంటే ఇంతకు ముందు ఆనందం కలిగించిన విషయాలు ఇప్పుడు అసలు ఏం మాత్రం ఎగ్జైట్మెంటే కలిగించట్లేదు. ఈ కండిషన్ని డిప్రెషన్ అని చెప్పచ్చు. డిప్రెషన్ వేరు, కాసేపు డల్గా ఉండడం వేరు. రెండిట్టు కన్ఫ్యూజ్ అవ్వకండి. కాసేపు డల్గా ఉండడం అనేది ఆ టైంకే, జస్ట్ ఒక అరగంట, ఒక గంట ఎగ్జామ్ ఫెయిల్ అయ్యానో, లేదు అంటే మ్యాచ్లో ఓడిపోయానో కాసేపు డల్గా ఉండడం అనేది కామన్. కానీ ఈ డల్నెస్ కానీ, హెల్ప్లెస్నెస్ కానీ, అలాగే ఏదైనా కోపం కానీ, నిస్సత్తువ కానీ కంటిన్యూస్గా ఉంటే వీటిల్ని డిప్రెషన్ అని అంటారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటి, డిప్రెషన్ దేని వల్ల వస్తుంది, వీటిల్ని ఎలా తగ్గించుకోవాలి అనే విషయాన్ని మనం క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాం. అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలు డిప్రెషన్ సిమ్టమ్స్ ఎలా ఉంటుంది అది ఇప్పుడు చూసేద్దాం. కంటిన్యూస్గా సాడ్గా ఉండడం, లేదంటే హెల్ప్లెస్నెస్గా ఉండడం అన్నది మెయిన్ సిమ్టమ్ ఆఫ్ ద డిప్రెషన్. ఇది ఎందుకు అవుతుంది అంటే సెరోటోనిన్ అలాగే డోపమైన్ హార్మోన్స్ బ్యాలెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కంటిన్యూస్గా ఆ మనిషి మూడీగా ఉంటారు. ఇది డిప్రెషన్కి మేజర్ సిమ్టమ్. అలాగే అసలు హ్యాపీనెస్ కానీ, ఒక ఎంతూజియాజం కానీ లేకపోవడం. ఇంతకు ముందు ఒకప్పుడు క్రికెట్ అంటే చాలా ఇష్టంగా ఆడేవాడు, ఇంతకు ముందు కార్టూన్స్ చాలా ఇష్టంగా చూసేవాళ్ళు. ఇప్పుడు వాటి మీద అసలు దృష్టే లేకుండా, వేరే ఏ కొత్త విషయం మీద కూడా దృష్టి లేకుండా అలా సైలెంట్గా ఉండిపోవడం, లేదంటే మూడీగా ఉండిపోవడం. ఇది కూడా వన్ ఆఫ్ ద మెయిన్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్, అంటే లక్షణాలు. అలాగే ఎప్పుడు టైర్డ్గా ఉండడం, కంటిన్యూస్గా బాధగా ఉండడం వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ అన్నది జరగడం వల్ల మన బాడీ ఎప్పుడూ ఉత్సాహంగా ఉండదు, చాలా డల్గా ఉంటుంది. ఏ పని చేయాలన్నా ఒక ఊపు ఉండదు, అలా సైలెంట్ ఉండిపోతుంది. కొన్నిసార్లు మనం తినే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా ఫాస్ట్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కూడా ఎక్కువగా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. అలాగే ఎక్కువగా మన పైన మనం నింద వేసుకుంటాం. మనం ఏ పని చేసినా అది ఏదైనా సరిగ్గా జరగకపోతే, లేదు అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మన మీదే మనం బ్లేమ్ వేసేసుకుని అలా సైలెంట్ అయిపోతాం, బాధపడిపోతూనే ఉంటాం. ఇది కూడా వన్ ఆఫ్ ద మేజర్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్. ఇంకొంతమందికి చాలా విచిత్రంగా డిప్రెషన్ వస్తూ ఉంటుంది. డెత్ గురించి కానీ, లేదంటే సూసైడ్ విషయాల గురించి కానీ ఎక్కువగా ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఎక్కువగా సూసైడ్ చేసుకోవాలనో, లేదు అంటే డెత్ అనే పేరు వింటేనే భయపడిపోవడమో ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇవి కూడా డిప్రెషన్కి మేజర్ సిమ్టమ్స్, గుర్తుపెట్టుకోండి. డిప్రెషన్ నుంచి బయటపడడానికి చాలా సులభమైన చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. చక్కగా ఎక్సర్సైజ్ చేయడం. మెంటల్ ఇష్యూ అని చెప్పి ఎక్సర్సైజ్ చేయమంటున్నావేంటి అని మీరు ఆశ్చర్యపోవచ్చు. మీరు మంచిగా శరీరాన్ని కదుపుతూ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఎండార్ఫిన్స్ అన్నది విడుదలవుతుంది. ఇది విడుదలవడం వల్ల బాడీ యాక్టివ్గా ఉంటుంది, బ్రెయిన్ కూడా బాగా పనిచేస్తుంది. అలాగే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన బ్యాలెన్స్డ్ డైట్స్ తీసుకోవడం వల్ల కూడా మీ డిప్రెషన్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. యోగా, మెడిటేషన్ ఈ రెండు కూడా ఎంతగానో మీ బ్రెయిన్ని మంచిగా స్టిమ్యులేట్ చేసి మీ డిప్రెషన్ని బాగా తగ్గిస్తుంది. మీ ప్రాబ్లమ్స్ని ఫ్యామిలీస్తో, క్లోజ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం. ఎవరైతే మీకు మంచి చెప్పి మిమ్మల్ని మంచిగా మోటివేట్ చేస్తారో వాళ్ళతో షేర్ చేసుకుంటే బెటర్. అంతేగాని నెగిటివ్ మైండ్ సెట్తో ఉన్న వాళ్ళు చేసుకున్నారంటే షేరింగ్ అంతే, ఇంకా వాళ్ళు మీరు నెగిటివ్ కలిసి మీరు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, జాగ్రత్త. అలాగే మంచి నిద్ర. చాలామంది లేటుగా పడుకుని లేటుగా లేస్తే సరిపోతుంది అని అనుకుంటూ ఉంటాం. కాదు, మన పాతకాలం పద్ధతే ఎప్పుడు బెస్ట్ అయిన పద్ధతి. చక్కగా ఒక 10 o'clock కల్లా పడుకుని పొద్దున్న మీరు 6 లేచేయడము, లేదంటే 5 లేచేయడము వల్ల మన సర్కాడియన్ రిథమ్ కరెక్ట్గా ఉంటుంది, మైండ్ కూడా చాలా ఫ్రెష్గా పనిచేస్తుంది. రోజుకి 6 to 7 hours కంపల్సరీ స్లీప్ ఉండాలి, సౌండ్ స్లీప్ ఉండాలి. పడుకున్న వెంటనే నిద్ర పట్టగలగాలి. అలా ఉంటే డిప్రెషన్ అనేది అసలు రానే రాదు. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ నుంచి కూడా కాస్త దూరంగా ఉంటే బెటర్. ఎందుకంటే ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బ్రెయిన్కి అడ్వర్స్ ఎఫెక్ట్ అయ్యి డిప్రెషన్కి దారితీస్తుంది. అండ్ ఫైనలీ ఇంకొకటి ఏంటంటే, డిప్రెషన్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా సెల్ఫ్ బ్లేమ్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోకండి. మిమ్మల్ని మీరు ప్రేమించండి, మీతో మీరు కొంచెం కైండ్గా ఉండండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ బ్రెయిన్ పాజిటివ్గా యాక్టివేట్ అయ్యి చక్కగా పనిచేస్తుంది, డిప్రెషన్ నుంచి కూడా బయటకు వస్తారు. అసలు ఎలాంటి టైంలో మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే బెటర్? ఇలాంటి డిప్రెషన్ థాట్స్ 2 weeks లేదా 3 weeks కంటే కంటిన్యూస్గా ఉంది అంటే ఖచ్చితంగా సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి.
అలాగే ఏమైనా సూసైడ్ థాట్స్ వస్తుంది అంటే తక్షణమే వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆ పర్సన్ గుర్తించకపోయినా చుట్టూ ఉన్న వాళ్ళు అమ్మ కానీ నాన్న కానీ ఫ్రెండ్స్ కానీ ఇలా నోట్ చేస్తున్నారంటే వెంటనే తనని కానీ ఆమెని కానీ సైకాలజిస్ట్కి తీసుకెళ్ళాలి. సో డిప్రెషన్ అనేది సైకలాజికల్ ప్రాబ్లం కాబట్టి అనుభవించేవాడు తెలుసుకోలేకపోవచ్చు. నాకేమీ ప్రాబ్లం లేదు అంటారు, కానీ చుట్టూ ఉన్నవాళ్ళు గమనించాలి. గమనించి కొంచెం ఏమైనా ఆడ్గా అనిపించినా వెళ్ళి సైకాలజిస్ట్కి చూపించడం ఎంతో బెటర్. సో డిప్రెషన్ సిమ్టమ్స్ ఏంటి, వాటిని ఎలా తగ్గించుకోవాలి, అలాగే రాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అన్నదాన్ని కూడా మీరు క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా హెల్త్ ముఖ్యం బిగిలే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్, కమెంట్ అండ్ ఫాలో ఆన్ Instagram and Facebook also. Thank you.